నమస్కారం. గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ మిస్టరీ రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకు పోలీసులు పచ్చ మీడియా ప్రచారం చేసిన కథనాలన్నీ అబద్దాలని తేలిపోయేలా ఇప్పుడు ఒక సంచలన ఆడియో లీక్ బయటపడింది. సాయి కృష్ణను ఒక నోటోరియస్ క్రిమినల్ గా, రేపిస్ట్ గా చిత్రీకరించి అతన్ని లాకప్ డెత్ ను కప్పిపుచ్చాలని చూసిన ప్రభుత్వానికి ఈ ఆడియో ఒక పెద్ద షాక్ అని చెప్పాలి. సాయి కృష్ణను పోలీసులు ఎందుకు టార్గెట్ చేశారు? అతనిపై పెట్టిన పోక్సో కేసు వెనుక ఉన్న అసలు కుట్రేంటి? ఈ విషయాలన్నింటినీ స్వయంగా సాయి కృష్ణ మరదలు రాజేశ్వరి ఆడియో ఇంటర్వ్యూలో బయటపెట్టింది. వంగవిటి నరేంద్ర విడుదల చేసిన ఈ లీక్డ్ ఆడియోలో ఉన్న సంచలన నిజాలేంటో ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం. బాగోదు అది ఇది అనుకుని నాకు అప్పుడు కూడా బెదిరిస్తే నేను అప్పుడు కోర్టులో కూడా జడ్జికి చెప్పాను. నేను ఇలా వస్తే కూడా నాకు ఇలా అంటున్నారండి, నాకు ఇలా చెప్తున్నారండి అని చెప్తే ఇంకా మేడం మొత్తం కనుక్కొని చూసుకొని కేసు కొట్టేశారు. అక్కడ అనేది అదేమైనా కరెక్ట్ ప్రూఫ్స్ ఉంటే కేసు అనేది కొట్టారు కదా ఈజీగా. అవును అవును అవును, మరి ప్రూఫ్స్ అనేవి ఉంటే అవేమి లేవు. అవన్నీ క్రియేట్ చేసి వాళ్ళంతటి వారు కావాలని చేశారు అక్కడ. అసలు ఈ కేసు ఇంత వివాదాస్పదంగా మారింది. నెల రోజులు గడిచినా ఈ కేసు వివరాలు బయటకి రాకుండా తొక్కేయాలని చూశారు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు బాధితులకు న్యాయం జరగాలని, ఈ కేసు వెనుక పెద్దల హస్తం ఉందని రంగంలోకి దిగారు, అప్పటి నుంచి కూటమి ప్రభుత్వం మరియు వారి అనుకూల మీడియా మాట మార్చడం మొదలు పెట్టింది. పవన్ కళ్యాణ్ గారు గతంలో చట్టం, కోర్టులు శిక్షిస్తాయని చెప్పి మొన్న కాకినాడ మీటింగ్ వచ్చేసరికి ఒక రేపిస్ట్ ని, రౌడీ షీటర్ ని నేను సపోర్ట్ చేయాలా అంటూ మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సాయి కృష్ణపై 25 కేసులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేశారు. కానీ సాయి కృష్ణ పిన్ని హైకోర్టు అడ్వకేట్ అయిన కనకదుర్గ గారు స్పష్టం చేసిన దాని ప్రకారం అతడిపై ఉన్న 13 కేసుల్లో 11 తప్పుడు కేసులే. వాటి నుండి కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. మిగిలిన 2 కేసుల్లో ఒకటైన పోక్సో కేసు గురించే ఇప్పుడు రాజేశ్వరి సంచలన నిజాలు బయటపెట్టింది. ఆడియో లీక్ లో రాజేశ్వరి చెప్పిన మాటలు వింటే పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా దిగజారిందో అర్థమవుతుంది. రాజేశ్వరి, సాయి కృష్ణ ఇద్దరు వరుసకు బావ మరదళ్లు. వీరు ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే ఈ ప్రేమ పెళ్లికి ఇరువైపులా ఉన్న పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో వారు ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. ఆ సమయంలో రాజేశ్వరి మైనర్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇక్కడే పోలీసుల అసలు డ్రామా మొదలైంది. రాజేశ్వరిని పోలీసులు కౌన్సిలింగ్ పేరుతో దాదాపు 2 రోజుల పాటు ఎటో తిప్పారు. ఇంట్లో వాళ్లకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆమె భయపడి ఏమీ తినకుండా, తాగకుండా ఉంటే నీరస పడిపోయిందని హాస్పిటల్ కు పంపించారు. అప్పుడు కూడా రాజేశ్వరి ధైర్యంగా నిలబడి, నేను అన్నం తినను, నన్ను మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళండి లేదా కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, నేను అక్కడే మాట్లాడతాను అని పోలీసులను నిలదీసింది. కానీ పోలీసులు ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా కేసును తమకు నచ్చినట్టు తిప్పడానికి కుట్రలు పన్నారు. ఆ తర్వాత పోలీసులు రాజేశ్వరి తల్లిదండ్రులను పిఎస్ కు పిలిపించారు. రాజేశ్వరి తండ్రి ఫోన్ చేసి, రాజేశ్వరి తండ్రికి ఫోన్ చేసి మీ అమ్మాయి గత 4-5 రోజుల నుండి సాయి కృష్ణతో పాటు ఒక రూమ్ లో ఉందని, అక్కడ చాలా మంది అబ్బాయిలు ఉన్నారని, లోపల ఏదో జరిగిపోయింది అంటూ లేనిపోని అబద్ధాలు చెప్పి ఒక తండ్రికి విపరీతమైన కోపం, ఆందోళన కలిగించారు. సమాజంలో తమ పరువు పోతుందనే భయంతో ఆ తీవ్రమైన కోపంలో ఉన్న రాజేశ్వరి తండ్రిని పోలీసులు వాడుకున్నారు. మీరు ఈ పేపర్ మీద సంతకం పెట్టండి, వాడిని బయట ఎలా చూసుకోవాలో మేం చూసుకుంటాం, వాడిపై గట్టి కేసులు వేస్తాం అని నమ్మబలికారు. పోలీసులు చెప్పిన అబద్ధాలు నమ్మి ఆ నరకప్రాయమైన కోపంలో రాజేశ్వరి తండ్రి సంతకం పెట్టేశారు. అలా సాయి కృష్ణపై బలవంతంగా పోక్సో కేసు మరియు రేప్ కేసు నమోదు చేశారు. ఒక ప్రేమ వ్యవహారాన్ని ఘోరమైన రేప్ కేసుగా మార్చిన ఘనత ఇక్కడ పోలీసులదే అని రాజేశ్వరి మాటల ద్వారా స్పష్టమవుతోంది. ఇక సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ లో జరిగిన మరో దారుణమైన ప్రచారం ఏంటంటే, సాయి కృష్ణ వేధింపుల వల్లే రాజేశ్వరి తండ్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని ప్రచారం చేశారు. దీనిపై కూడా రాజేశ్వరి ఆడియోలో క్లారిటీ ఇచ్చింది. మా నాన్న చనిపోయింది ఆత్మహత్య వల్ల కాదు, ఆయనకు 4 ఏళ్ల క్రితమే హెల్త్ బాగోలేదు, పెరాలసిస్ వచ్చి ఆ తర్వాత హార్ట్ అటాక్ రావడం వల్లే ఆయన మరణించారు. ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూసి నేను షాక్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు, ఈ పోక్సో కేసు కోర్టుకు వెళ్లినప్పుడు కూడా పోలీసులు రాజేశ్వరిని బెదిరించారు. నువ్వు గనక కోర్టులో మాకు వ్యతిరేకంగా చెప్తే నీకు బాగోదు, మీ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది అని వార్నింగ్ ఇచ్చారు.
కానీ జడ్జి గారి ముందుకు వెళ్ళినప్పుడు రాజేశ్వరి ధైర్యంగా నిలబడి పోలీసులు తనను ఎలా బెదిరించారో, ఇవన్నీ ఎలా అక్రమంగా క్రియేట్ చేసిన కేసులో కోర్టుకు వివరించింది. మెడికల్ రిపోర్ట్స్ లో కూడా ఎలాంటి రేప్ జరగలేదని తేలడంతో జడ్జి గారు ఆ కేసుని కొట్టేశారు. రాజేశ్వరి లీక్ చేసిన ఆ ఆడియోతో పోలీసుల అసలు స్వరూపం బయటపడింది. సాయి కృష్ణ తప్పు చేశాడా లేదా అనేది పక్కన పెడితే, ఒక వ్యక్తిని లాకప్ డెత్ చేసి బాడీని కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా సాక్ష్యాలను మాయం చేస్తూ దహనం చేయటం ఏ రకమైన చట్టం? కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజ్లను డిలీట్ చేయమని ప్రైవేట్ టెక్నీషియన్ వెంకటరాజును పోలీసులు బెదిరించారంటే ఈ కుట్ర ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, హోంమంత్రి గాని, డీజీపీ గాని ఎందుకు నోరు విప్పటం లేదు? ఈ కేసులో కేవలం ఒక్క నాగరాజు అనే పోలీసును మాత్రమే అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. ప్రభుత్వం నియమించిన సిట్ వల్ల ఈ కేసులో నిజాలు బయటకు రావు. ఈ లాకప్ డెత్ మిస్టరీ వెనుక ఉన్న పెద్ద తలకాయలు బయటకు రావాలన్నా, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలన్నా ఈ కేసుని వెంటనే సిబిఐకి అప్పగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు ప్రజా సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈ లీక్డ్ ఆడియోపై పోలీసుల ప్రవర్తనపై మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.